వెల్కమ్ టు విజీ ఫుడ్స్. ఈరోజు వచ్చేసి మడిగుడాలు పాయసం చేసుకుంటున్నామండి. గోధుమ పిండితోన గోధుమ పిండి వేసుకున్నాను, కొంచెం టేస్ట్ కొట్టి సాల్ట్ కొంచెం వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఆయిల్ వాటర్ వేసి కలిపేసుకోవాలండి. చపాతీ ముద్దలాగే కలుపుకోవాలా. వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. ఈ మాత్రం కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన తీసి పెట్టేసుకుంటే కొంచెం నానితే బాగుంటుందండి. చపాతీలైనా కానీ దేనికైనా కానీ ముద్ద నానబెట్టేసుకున్నాను. చూడండి, చపాతీ పిండి కన్నా కొంచెం ఎక్కువే తీసుకుంటాము. వాటర్ పెట్టేసుకున్నాను స్టవ్ పైన ఆల్రెడీ. చపాతీ పిండి కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాను. చూడండి, చపాతీలో తిక్కేసుకున్న తర్వాత పీసులు కట్ చేసుకొని మనం ముందుగా పెట్టుకున్న వాటర్లో వేసేసుకోవడమే. చూడండి, ఇలా పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి మనం ముందుగా పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు, దాంట్లో వేసేసుకోవాలా. కొంచెం బాగా ఉడకాలండి, ఉడికితే బాగుంటుంది. హెల్తీ ఫుడ్ అండి ఇది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా తినొచ్చు, షుగర్ పేషెంట్లు ఎవరైనా తినొచ్చు. మనం ఇట్లా పట్టుకుంటే అతుక్కోకుండా ఉంటే ఉడికినట్లే అండి, పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం దాంట్లోకి కొట్టి వేస్తున్నాను. చూడండి, బెల్లం కొట్టి వేస్తే బెల్లం కొంచెం కరిగిన తర్వాత బెల్లం వేస్తున్నాను. కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మళ్ళీ తర్వాత దీంట్లోనే పాలు మిల్కీ పాలు అండి, ఇది కొంచెం గట్టి పాలే వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ నేను నెయ్యిలో నా డ్రై ఫ్రూట్స్ ఏమి ఇది చేయలేదండి, అట్లే పచ్చిగానే పొడి కొట్టి వేస్తున్నాను. బాదామి, పిస్తా, గోడంబి, ద్రాక్ష వేయలేదు. ఇవన్నీ వేసుకున్నాను. చూడండి, బాగా కలుపుకున్నాను. టేస్ట్ అంటే సూపర్ ఉంటుందంటే మీరు ట్రై చేయండి. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా హెల్తీ ఫుడ్ ఇది. మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు చేసినాను.